చిన్న గ్రామంలో రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. అప్పుడు ఒక చిన్న బాలుడు తన తాత చెప్పిన పాత కథను గుర్తు చేసుకున్నాడు. ఆ కథలో ఒక ధైర్యమైన పక్షి, ఒక మాయా అడవి. సో అది ఒక ఏఐ జనరేటెడ్ ఏఐ వాయిస్ ఓవర్. సో మనం ఈరోజు గూగుల్ ఏఐ స్టూడియో ఉపయోగించుకొని ఏ వాయిస్ ఓవర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు క్రోమ్లోకి వచ్చి గూగుల్ ఏఐ స్టూడియో అని ఉంటుంది. గూగుల్ ఏఐ స్టూడియో టైప్ చేసి దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎంటర్ అవుతాం. సో మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఇదిగోండి. దీనిలో మనం వాయిస్ ఓవరే కాదు, దీనిలో మనం యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి, డైరెక్ట్గా నేను వాయిస్లోకి వచ్చాను. మీకు ఇలా రాకపోతే మీరు ఇలా క్లిక్ చేశారు అనుకోండి, ఇలా కనబడుతుంది ఒకటి. ఇలా క్లిక్ చేసుకుని అక్కడ ఆడియో అని ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, జెమినీ 3.5 ఫ్లాష్ అని, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇదిగోండి, క్లిక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇవి మీకు ఆప్షన్ ఉంటాయి. ది ఎవ్రీడే అసిస్టెంట్ లాగా అసిస్టెంట్ వాయిస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎన్పిసి అని, మనకు కావాల్సింది మాస్టర్ స్టోరీ టెల్లింగ్ మనం చూద్దాం ఈరోజు. దీనిలో మీరు ఏ వాయిస్ టైప్ అయినా క్రియేట్ చేసుకోండి. ఇది ఒక యాడ్ వాయిస్ ఓవర్. ఏవైనా మీరు యాడ్స్ క్రియేట్ చేస్తే యాడ్ కూడా వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకోవచ్చు. గేమ్ షోకి హోస్ట్ లాగా అయినా, పేషెంట్ టీచర్ అయినా, ట్రైనింగ్ గైడ్ అయినా, ఏ వాయిస్ ఓవర్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం మాస్టర్ స్టోరీ టెల్లింగ్ చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ సీన్ అంటే ఒక కథలో సీన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ సీన్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. శాంపుల్ కాంటెక్స్ట్ అంటే ఎలాగ మాట్లాడాలని, తర్వాత ఆ మాటల వాయిస్ అనేది ఇక్కడ పెడతాం. సో శాంపుల్ నేను ఒకటి పెడతాను, నాకు ఆల్రెడీ ఉన్నది. సో మీరు ఇక్కడ ఏదైనా మీరు ఆ టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ మీరు ChatGPT ద్వారా మీ దగ్గర ఆల్రెడీ ఒక ఉండదు కదా స్టోరీ, దాన్ని ఉపయోగించి మీరు ChatGPT ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చరణ్ అను పేరు ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. చూసారు ఇక్కడ ఆడియో ప్రొఫైల్, డీప్ రెజనెంట్ నెరేటర్ మిస్టీరియస్ అంటే ఒక ఆడియో ఎలా వెళ్ళాలని, ఎలా మాట్లాడతారని. ఇదిగోండి, డైరెక్టర్ స్టైల్, విస్పర్ అంటే మెల్లగా మాట్లాడాలా, వోకల్ స్మైలా, న్యూస్ క్యాస్టరా, విస్పర్, ఎంపథెటిక్, ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫేజ్ ఎలా ఉండాలని, తర్వాత ఏసెంట్ అంటే ఎలాగ ఉండాలని మాట్లాడేవాళ్ళు, అమెరికన్ లాగా మాట్లాడాలా, బ్రిటిష్ లా మాట్లాడాలా అని. సో ఇవన్నీ వాయిసెస్, ఇవన్నీ లేడీస్, సాఫ్ట్, హై పిచ్, ఇది ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్, అన్ని వాయిస్లు ఇక్కడ ఉంటాయి, మీరు చూస్ చేసుకోవడం. ఫస్ట్ దానికి ఇది డిఫాల్ట్గా ఇది చూస్ చేస్తుంది కేరాన్. సో మీకు కావాల్సిన వాయిస్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో ఎలా మాట్లాడాలి ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ ChatGPTలో క్రియేట్ చేసిన సీను, శాంపుల్ కాంటెక్స్ట్ ఎలా మాట్లాడాలి అండ్ అది స్క్రిప్ట్ ఇక్కడ పేస్ట్ చేయడమే. ఇదిగోండి, నేను డెమోకి ఒక పేస్ట్ చేశాను, ఒక చిన్న జనరేట్ చేసింది వాయిస్. దీన్ని అది కొట్టి ఇక్కడ రన్ కొడితే జనరేట్ అవుద్ది వాయిస్. కాసేపు అయితే జనరేట్ అయిపోతుంది. పాతకాలంలో ఒక చిన్న తెలుగు గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉండగా అతనికి నీళ్ళలో ఒక పాత కుండ కనిపించింది. ఆ కుండలో బంగారు. అలా మీరు జనరేట్ చేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడ సైన్ డౌన్లోడ్ అయిన బటన్ ఉంది కదా, డౌన్లోడ్ క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, డౌన్లోడ్ అయిపోయింది. అలా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ ఇంత డీప్గా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వాయిస్ ప్రొఫైల్ చూసారా, ఇక్కడ ఉంది కదా వాయిస్ ప్రొఫైల్, ఇది డీప్ రెజనెంట్ నెరేటర్ ఆఫ్ మిస్టీరియస్, అందుకే అలా వచ్చింది. మీరు నార్మల్గా అని పెడితే నార్మల్ కూడా వస్తుంది. సో ఇది శాంపుల్ టెక్స్ట్, ఇది నెరేటర్. మీరు ఒక స్టోరీ టెల్లర్ అయితే అలా ఉంటుంది. తర్వాత మీకు వేరే కూడా క్రియేట్ చేసుకోవచ్చు, యాడ్కి క్రియేట్ చేసుకోవచ్చు. You don't just want a car. You want a sanctuary. అలా మీరు ఒక యాడ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అలాగా. సో గూగుల్ AI స్టూడియోతో వాయిస్ కాదు, చాలా క్రియేట్ చేసుకోవచ్చు. వాయిస్ కాకుండా ఇక మీరు మ్యూజిక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఏజెంట్స్, ఇది పేరు కూడా ఉన్నాయి, కొన్ని మామూలు కూడా ఉన్నాయి. దీనిలో యాప్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఈ వాయిస్ని ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.